దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. యోబు యోబు గ్రంథం 5వ అధ్యాయము 7, 8, 9. నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వాద్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడా, గడ్డి ప్రకతో సైతం నువ్వు మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభు. గాడిదకు వాక్కు నువ్వే ఇచ్చి ఉన్నావు ప్రభు. నేనైతే గాడిద కన్నా హీనంగా ఉన్నా ప్రభు. చేతగాని వాడను. నీ కృపలో నువ్వు నన్ను కనికరించి నీ యొక్క వాక్యము మేమందరము ధ్యానము చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. తీశారండి యోబు 5వ అధ్యాయము 7, 8, 9. దీంట్లో మీరు ఒక్కొక్క వచనం చాలా జాగ్రత్తగా చూడండి. దేవుడు ఒక ఉపమానం చెప్పి ఆ ఉపమానమును దేంతో కంపేర్ చేస్తున్నారు? యోబు అంటే ఇలా ఎక్కడ ఉంటది? యోబు అంటే తీసారా మరి అందరూ? 5వ అధ్యాయము 7వ వచనం కీర్తనలకు ముందు ఉంటుంది. కీర్తనలకు ముందు చూడండి, ఒక ఉపమానము దేవుడు తీసుకొని ఆ ఉపమానమునకు మనిషి యొక్క శ్రమానుభవం ఇంటర్లింక్ చేసి మనకి అర్థం అవడానికి తేటతెల్లగా చెప్తున్నారు. ఏంటి ఆ ఉపమానం అంటే నిప్పు రవ్వలో అసలు ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఎప్పుడన్నా కళ్ళతో చూసారా? సరే, ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఏ సందర్భంలో వస్తాయి నిప్పు రవ్వలు? ఇంకా నువ్వు చెప్పు. నిప్పు రవ్వలు ఎక్కడ ఎగురుతాయి? పైకి ఎగురుతుంది. అంటే అది నేల మీద ఇలా నుప్పు రాజైపోయినప్పుడు ఆ నుప్పు ఆ ఫ్లేమ్ బాగా పెరిగి వస్తూ ఉన్నప్పుడు దానికి చివర ఉన్న భాగంలో నుంచి ఈ యొక్క నిప్పు రవ్వ వస్తుంది. అది వచ్చి ఇంకా పైకి ఎగిరి ఇంకా చుట్టుపక్కల మీద పడటం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అది ప్రమాదమా కాదా? ఆ నిప్పు రవ్వ అక్కడి నుంచి ఎగిరి ఇంకో చోట పడింది అనుకుందాం. ఉదాహరణకి ఎండిపోయిన గడ్డి మీద పడింది అనుకోండి, రెల్లు గడ్డి మీద పడింది, ఇంకెక్కడ కూడా పడింది, మళ్ళీ అక్కడ కూడా నిప్పు వస్తుందా? ఆ నిప్పు రవ్వ బాగా వస్తుందంటే గాలి కూడా అక్కడ ఉన్నట్ట లేనట్ట? నిప్పు బాగా ఉన్నట్ట లేనట్ట? మంట బాగా ఉన్నట్ట లేనట్ట? అలాగే ఈ యొక్క నిప్పు రవ్వలు ఎలా అయితే పైకి ఎగిరి పడుతున్నాయో అలాగే ఈ యొక్క లోకంలో ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నరుడికి కూడా శ్రమానుభవం అలాగే ఉంటుంది. చూడండి, దేంతో దేవుడు కంపేర్ చేస్తున్నాడు? నిప్పు రవ్వలు ఎలా అయితే పైకి ఎగురున్నట్లు, పైకి ఎలా అయితే నిప్పు రవ్వ ఎగురుతూ ఉంటుందో నరుల యొక్క అంటే మనిషి యొక్క శ్రమానుభవంకే పుట్టుచున్నారు. అంటే పుట్టిన ప్రతి ఒక్క మనిషి జీవితంలో సాధారణముగా శ్రమానుభవం ఉండాల్సిందే. శ్రమానుభవము లేకుండా మనిషి అనేవాడు లేడు. అంటే కష్టము, ఇరుకు, ఇబ్బంది, వేదన, ఆకలి, బాధలు ఏది లేనోడు ఒకడంటే ఒకటి ఉండడు. అలా ఉన్నట్లయితే అసలు మనిషి అనే అనరు వాళ్ళని. ఓకేనా? అన్న పదం మీకు అర్థమైందా? శ్రమ లేకపోతే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇబ్బందులు ఏమీ లేనోడు అసలు వాడిని మనిషి అనం. మనిషి అనేవాడికి అంటే కోటీశ్వరుని తీసుకున్నా సరే వాళ్ళకు ఉండాల్సిన కష్టాలు వాళ్ళకుంటాయి. గోల్డెన్ స్పూన్లో పుట్టిన వాళ్ళు అనుకుంటాం, అది వినడానికి మాత్రమే, కానీ వాళ్ళకు ఉండాల్సిన కష్టాలు వాళ్ళకి ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక శ్రమ ఉంది. ఆ శ్రమలో వాళ్ళకు ఒక అనుభవం వస్తుంది. ఆ అనుభవం ఎలా ఉంటుందంటే నిప్పు రవ్వ పైకి ఎలా అయితే ఎగురుతూ ఉంటుందో వాళ్ళ యొక్క జీవితంలో వచ్చే ఆ యొక్క శ్రమ కూడా ఒక అనుభవపూర్వకముగా రేపెడుతూనే ఉంటది. కానీ మనుషులందరికైతే శ్రమానుభవం ఉంది. అలాగే యోబుకు కూడా శ్రమానుభవం ఉంది. యోబు ఎంతో ఆ దేశంలో గొప్ప ఆస్తిపరుడు. ఓకే,
శ్రేష్టమైన భార్య ఉన్నది. ఎంతో ఒక మనిషికి ఆస్తిపాస్తులు అంటే ఇప్పుడున్న ఈ యొక్క జనరేషన్ లో ఇన్ని కోట్ల ఆస్తి, లేకపోతే పలానా స్థలాలు, పలానా ఇల్లు అంటాం. పూర్వకాలంలో ఆస్తిపాస్తులు అంటే వాళ్ళ గర్భవాసాన్ని జన్మించిన బిడ్డలు, మరి ముఖ్యంగా మగ సంతానం, అలాగే వాళ్ళకున్న పశు సంపద అంటే ఎడ్లు, గాడిదలు, మేకలు, ఎన్నైతే అన్ని, అవన్నీ కూడా వాళ్ళకి ఆస్తి రూపంలో మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఏది కంపేర్ చేసుకున్నా సరే యోబు ఏమైనా పేదవాడా? కాదు కదా. ఎంతో పదుల సంఖ్యలో మగ బిడ్డలు ఉన్నారు, అలాగే ఆడబిడ్డలు ఉన్నారు. మళ్ళీ ప్రతి ఒక్క రోజు కూడా ఉదయమునే సూర్యోదయం కాకమునిపై ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క సన్నిధిలో తను కానీ తన యొక్క కుటుంబంలో ఎవరైనా సరే దేవుడికి హేయమైన క్రియలు చేస్తారేమో అని ముందుగానే బలి అర్పించి క్షమాపణ అడుగుతాడు. ఓకేనా. ఎంతో గొప్పగా ఆశీర్వాదంకి వారసుడుగా ఆయన బ్రతికాడు. కానీ ఆయన జీవితంలో కూడా శ్రమ వచ్చింది రాలేదా? అలా వచ్చినప్పుడు మనుషులందరూ ఏమో నుప్పురవ్వని కంపేర్ చేసుకున్నారు వారి యొక్క శ్రమని. కానీ యోబు తనకొచ్చిన శ్రమని ఎలా కంపేర్ చేసుకున్నాడు? ఎవరికి అప్పచెప్పాడు? అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదను, ఆయనకి నుప్పు రాజేసే అంత ఎగిరి పడే ఒక నుప్పు రవ్వల వంటి శ్రమలు ఆయన జీవితంలో వచ్చినా సరే ఆయన ఎవరిని ఆశ్రయించాడు? అంటే ఆయన్ని శ్రమను చూసినట్ట, లేకపోతే నుప్పును చూసినట్ట, లేకపోతే నుప్పు రవ్వలను చూసినట్ట, లేకపోతే ఎగిరి పైకి ఎగిరి పడుతున్న ఆ యొక్క రవ్వల్ని, నుప్పు రవ్వలను ఆయన చూస్తున్నట్ట, లేక కేవలము దేవుణ్ణి చూస్తున్నట్ట? సో దేవుణ్ణి చూశాడంటే నుప్పు రవ్వలను చూసినట్ట, చూడనట్ట? రెండు ఉన్నాయి. ఒక వస్తువునే మనం చూసామంటే మొదటి వస్తువు చూసినట్ట, చూడనట్ట? ఓకే. కానీ తన యొక్క దృష్టి దేని మీద ఉన్నట్టు? ఎప్పుడైతే మనం అక్కడ నుప్పు రవ్వల మీద మాత్రమే మన దృష్టి పెడితే ఆ నుప్పు రవ్వల ఆఖరికి మనల్ని దహించేస్తుంది, మన యొక్క కుటుంబాన్ని సైతము కాల్చివేస్తుంది. ముందు ఆ యొక్క మనిషి యొక్క సంతోషాన్ని తీసేస్తుంది. నెమ్మది, కనీసం సంతోషంగా ముద్ద అన్నం తినడానికి కూడా లేకుండా తన యొక్క జీవితం మొత్తం వేసారిపోద్ది. తినడానికి పంచపక్ష పర్వణాలు ఉన్నా సరే దాని మీద దృష్టి ఉండదు. సంతోషం కలిగి భోజనం చేసే అంత స్థితిగతులు ఉండదు. ఇలా ఎప్పుడు ఉంటుందంటే ఆ బాధ మీద దృష్టి పెట్టామనుకోండి, మనకి ఎన్నున్నా సరే అది అనుభవించలేం. అంటే మంచి బట్టలు ఉంటాయి కానీ వేసుకొని సంతోషపడే తృప్తి ఉండదు. మంచి ఆహారం ఉంటుంది, తిని ఆ తిన్న ఆహారం అరిగే అంత కెపాసిటీ ఉండదు, అసలు రుచిని ఆస్వాదించే మనస్తత్వము ఉండదు. ఉండటానికి 5 స్టార్ హోటల్ లాంటి గొప్ప భవంతులో ఉన్నా సరే హృదయంలో బాధ ఉంటుంది. అప్పుడు గుడిసెలో ఉంటే ఏంటి, భవంతులో ఉంటే ఏంటి? ఇలాంటి బాధలు ఎన్ని వచ్చినా సరే యోబు మాత్రం ఎటు చూశాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. మనిషి ఎలా అయితే శ్రమ వైపు వెళ్తాడో యోబు గారు కూడా శ్రమల గుండా వెళ్ళారు, కానీ దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించారు. దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి తన గర్భవాసాన్ని జన్మించిన ఆ యొక్క బిడ్డలు మరణం అయిపోయినా సరే బహుగా ఆస్తిపరుడుగా ఉన్న ఆయన ఈనాడు ఆస్తంతా కోల్పోయి బికారులాగా అయిపోయినా, ఆరోగ్యం శ్రేష్టంగా ఉన్న ఆయన ఈనాడు కురుపులు చీమి కారిపోయే అంత హీనమైన స్థితిలో, బూడిదలో కూర్చొని గోక్కునే అంత హీనమైన స్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి వదిలిపెట్టాడా? పోనీ నాకు ఎందుకు ఈ స్థితి ఇచ్చావయ్యా అని దేవుణ్ణి ఏమన్నా నింద వేసేటట్టు ఏమన్నా మాట్లాడా? పోనీ దేవుణ్ణి అయితే ప్రశ్నించి ఉన్నాడు తప్ప నిందలు మాత్రం వేయలేదుగా. అలాగే మనం ఎలా ఉన్నాం? మనకొచ్చే శ్రమలను బట్టి ఆ యొక్క శ్రమ మీద చూస్తే, అంటే నుప్పురవలను మాత్రమే మనం చూసినట్లయితే ఆ నుప్పురవ మన మీదకే పడితే మన జీవితం ఏమైపోతుంది? తగలబడిపోతుంది. అంటే ఆ శ్రమ చివరికి మనల్ని అంతం చేసేంత సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. కానీ ఆ యొక్క శ్రమ మీద మనం దృష్టి పెట్టకుండా శ్రమలోనే ఉంటాం, కానీ దేవుని వైపు మాత్రమే దృష్టి పెట్టాలి. యోబు శ్రమల గుండానే వెళ్ళాడు, దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు. శ్రమల్ని జయించాడా? జయించలేదా? చనిపోయిన బిడ్డలకు మారుగా మళ్ళీ దేవుడు శ్రేష్టమైన బిడ్డలను ఇచ్చాడా? కోల్పోయిన ఆస్తికి మారుగా 2 అంతల ఆస్తిని ఇచ్చాడా? ఆ యొక్క దేశంలో ఆయన కుమార్తెలు వంటి సౌందర్యవంతి ఎవ్వరూ లేరు. మళ్ళీ కోల్పోయి మొత్తం కూడా రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు, ఇవ్వలేదా? అదే ఆయన దేవుడి వైపు చూడకుండా నా బిడ్డలు చచ్చిపోయారు అయ్యో అని చెప్పి కూర్చొని వేసారిపోయాడు అనుకుందాం. ఆస్తి అంతా పోయి బికారాలాగా అయిపోయాను, తినడానికి ఏం లేదు, స్నేహితులు చూసే ఎలా అన్నారు, ఆఖరి కట్టుకున్న భార్య కూడా నన్ను తెగ నిందిస్తుంది అయ్యా అని చెప్పి దేవుణ్ణి ఏమన్నా
అనరాని మాట అని ప్రశ్నించి లేకపోతే శాపగ్రస్తుడిగా ఉన్నాడు అనుకో, తిరిగి అలాంటి మేలు ఆయన స్వతంత్రించుకునే వాడా? దేవుణ్ణి ఆశ్రయించున్నాడు కాబట్టి ముప్పురవ్వల వలె ఎగిరి పడుతున్న ఆ యొక్క శ్రమల గుండా ఆయన వెళ్ళినా సరే దేవుణ్ణి ఆశ్రయించున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించున్నాడు కాబట్టి దేవుడి యొక్క ఆశ్రయము చొప్పున ప్రతి ఒక్క శ్రమలో నుండి ఆయనకి జయం పొందుకొని ఏవైతే కోల్పోయాడో, ఏదైతే పరీక్ష గుండా వెళ్ళాడో ఆ పరీక్షలో శ్రేష్టమైన మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. కోల్పోయిన ఆస్తిపాస్తులు తిరిగి సంపాదించుకున్నాడు. కోల్పోయిన బిడ్డలను తిరిగి సంపాదించుకున్నాడు. మళ్ళీ ఎంతైతే ఘనత కోల్పోయాడో తిరిగి రెట్టింపు ఘనత ఆయన ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి అలాంటి ఉపమానముగా ఈ యొక్క వాక్యం, ఆయన పరిశోధింపజాలని మహా కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ జీవితంలో దేవుడు ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మహాకార్యము చేయలేదా? డాక్టర్స్ అయినా సరే అసాధ్యము అని చెప్పినది, కుటుంబంలో అయినా సరే నువ్వేంది ఇంత ఆశీర్వాదం పొందుకుంటావు ఏంటి, నువ్వు దేనికి పనికిరావు అన్న నీ యొక్క కుటుంబ సభ్యులు సైతము ముక్కును వేలేసుకొని దేవుడి చేత వీడు ఆశీర్వదించబడ్డాడు అన్న సాక్ష్యం పొందుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదా? గొప్ప కార్యమును నువ్వు రుచి చూసి నీ జీవితంలో ఒక్కటంటే ఒకటి లేదా? చూడండి, పరిశోధింపజాలని మహాకార్యములు అంటే ఒక కార్యము నువ్వు స్వతంత్రించుకున్నావు. ఆ కార్యం నువ్వు ఎలా స్వతంత్రించుకున్నావు అని చెప్పి ఎంత ఆలోచన చేసినా ఎంతగా వీడేంటి ఇంతగా ఎలా ఆశీర్వదించబడ్డాడు అని లోకులు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఆలోచించినా సరే కారణం తెలియదు. వాళ్ళకి తెలిసేది ఒకే ఒక కారణం, వాడు దేవుణ్ణి నమ్మి ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. అదే ఒక కారణం. సో నీ యొక్క ఆశీర్వాదం ఎలా సాధ్యమని ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఎంతన్నా సరే దాని కారణం ఏంటి అని వెతకాలన్నా సరే వాడు దొరకదు. ఎంత పరిశోధించినా సరే రీజన్ దొరకదు. ఒకే ఒక రీజన్, దేవుడి చేత ఆశీర్వదించబడటం. దాని కారణం నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడం. ఎలా అయితే యోబు నేను దేవుణ్ణి ఆశ్రయించదును, దేవునికే నా వాద్యమును అప్పగించుదును. వ్యాజ్యము అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తులు, వ్యాజ్యము అంటే ఏంటి? భార్య భర్తలు గొడవ పడ్డారు. ఎవరికి అప్పచెప్పాలి? భార్యకి అప్పచెప్పాలా గొడవని? పోనీ భర్తకు అప్పచెప్పాలా? పోనీ అత్తమామలకు అప్పచెప్పాలా? పోనీ తల్లిదండ్రులకు అప్పచెప్పాలా? మరి ఎవరికి అప్పచెప్పాలి? ఫ్రెండ్స్ గొడవ పడ్డారు, ఎవరికి అప్పచెప్పాలి? సంఘస్థులు గొడవ పడ్డారు, ఎవరికి అప్పచెప్పాలి? ఏదన్నా ఒక్క వ్యాజ్యమైనా సరే నీ చేతుల్లో తీసుకో, నువ్వే న్యాయాధిపతిగా చూసుకో, నువ్వే సాల్వ్ చేసి పారే అని ఎక్కడ వాక్యం ఉందా? ఏం రాస్తుంది చూడండి. ఒక్కొక్క పదములో ఒక్కొక్క అక్షరం ఎంత ఇంపార్టెంట్ అంటే దేవునికే నా వ్యాజ్యము అంటే నీ జీవితంలో ఎన్ని గొడవలు పడ్డా, ఎవరితో గొడవలు పడ్డా, ఆఖరి నీ యొక్క కుటుంబంలో నీ యొక్క భార్య వల్ల, నీ యొక్క బిడ్డల వల్ల, నీ యొక్క తల్లిదండ్రుల వల్ల, అత్తమామల వల్ల ఏదైనా సరే చిన్న ఇష్యూ వచ్చినా సరే ఎవరికి అప్పచెప్పాలి? దేవునికే. సో నీ చేతుల్లో ఏది ఆ యొక్క సంఘటన తీసుకో. మాకు ఎంతమంది ఎన్ని రకాలుగా నీ మీద వ్యాజ్యం ఆడటానికి వచ్చినా సరే, అంటే నీతో గొడవ పడటానికి కాళ్ళు రువి మీద పడ్డా, ఎదురొచ్చి నిన్ను ఎదిరించి వ్యాజ్యం ఆడి బదాగీడ్చి అవమానకరంగా అవహేళనకరంగా ఎలా మాట్లాడినా సరే నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలా? మౌనంగా ఉండు, మౌనంగా మాత్రమే ఉండు. దేవుడికి అప్పచెప్పటం అంటే నీ నోటికి పని చెప్పకుండా ఉండటమే. అర్థమైందా? దేవునికి అప్పచెప్పటం అంటే మాటకి ప్రతి మాట నువ్వు మాట్లాడకూడదు, క్రియకి ప్రతిక్రియ నువ్వు చేయకూడదు. ఓకే, అంటే వ్యాజ్యం అంటే నీ మీద గొడవ పడుతున్నప్పుడు నువ్వు తిరిగి గొడవ పడమని అర్థం. ఇక్కడ దేవునికే ఆ యొక్క వ్యాజ్యాన్ని, ఆ యొక్క గొడవని అప్పగించాలి. భార్య వచ్చి అనరాని మాటలు మాట్లాడుతుంది, అన్ని కోల్పోయావుగా, ఒక మాట నువ్వు దేవుణ్ణి చాలు నువ్వు కూడా వెళ్ళిపోతావు అన్నట్లు భార్య అందా అనలేదా? యోబు గారి భార్య. కానీ ఆయన భార్య రేపెట్టింది కదా అని చెప్పి నోరు జారి దేవుని ఏమని అడిగాడా? అన్నాడా? అలాగే మన యొక్క జీవితంలో అది ఆత్మీయపరమైన గొడవన్న అవ్వచ్చు, సంఘస్థుల ప్రకారము, విశ్వాసం ప్రకారము, ఆశీర్వాదాల ప్రకారము ఏదన్నా గొడవలు అవ్వచ్చు. కొన్ని సంసారంలో, దైనందిక జీవితంలో జనరల్గా భార్య భర్తలు మధ్య జరిగి ఏదన్నా గొడవ అవ్వచ్చు. ఎటువంటి వ్యాజ్యమైనా సరే నీ చేతుల్లో తీసుకోమాకు.
దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. దేవునికే. నా జీవితంలో ఏదన్నా గొడవ జరిగితే నేనేం చేయాలి? నా దేవుడు, నా యేసయ్యకు, యెహోవా తండ్రికి మాత్రమే అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యమును లెక్కలేనని అద్భుత క్రియలను చెయ్యవాడు. చూడండి, ఒక ప్రాబ్లం అక్కడే పెట్టారు, ఆ ప్రాబ్లం తగినట్టు సొల్యూషన్ కూడా అక్కడే పెట్టారు. ఆ సొల్యూషన్ ప్రకారం నువ్వు ఏం పొందుకుంటావో కూడా అక్కడే రాశారు. ఓకేనా? ప్రాబ్లం అంటే ఏంటి? నుప్పు రవ్వల వంటి శ్రమానుభవం. దానికి సొల్యూషన్ ఏంటి? దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుడికి అప్పగించడం. దానివల్ల నీకు కలిగే ఇంకా గొప్ప మేలు ఏంటి? ఎంత జ్ఞానం కలిగినాడన్నా సరే పరిశోధించినా అతనికి అంతు చిక్కదు దేవుడి చేత ఇతను ఎలా మేలు పొందుకున్నాడు. ఎంత గొప్ప కార్యములు స్వతంత్రించుకుంటావంటే లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు ఆయనే. అంత గొప్ప దేవుడిని నువ్వు ఆశ్రయించి ఉన్నప్పుడు, అంత గొప్ప దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి నువ్వెంత ధైర్యంగా ఉండాలి? యోబు ధైర్యంగా ఉన్నాడా లేడా? బిడ్డలనే పోగొట్టుకున్నాడు, ధైర్యం కోల్పోయి దుఃఖాకాంతుడిగా ఉండి దేవుణ్ణి ఏమన్నా నిలదీశాడా? ఆస్తిపాస్తులకు పోయినాయి, ఆరోగ్యమే పోయింది, వేసుకుంటానికి బట్ట లేదు, అయినా సరే దేవుణ్ణి ఏమన్నా అనడానికి మాట్లాడాడా? మరి మనం ఎలా ఉంటున్నాం? ఆలోచన చేయండి. యోబు గురించి మీకు అన్నీ తెలుసు కదా, కానీ జాగ్రత్తగా చూసుకోండి. నుప్పురవలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించేదను, దేవునికే నా వాద్యమును అప్పగించేదను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యమును లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. కొన్ని బైబిల్లో కొంతమంది జీవితాల్లో కొన్ని ఉదాహరణలు తీసుకొని ఈ యొక్క వాక్యాన్ని ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనష్షే తెలుసా? ఎవరు తెలీదు. సరే చూడండి, 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం. ఇజ్రాయెల్ దేశంలో ఆయన ఒక రాజు. ఇంకా చెప్పాలంటే దావీదు వంశంలో, దావీదు యొక్క గర్భవాసంలో జన్మించే మనష్షే. అలాగే ఆయన యొక్క గర్భవాసం నుంచి జన్మించిన వాళ్ళలో నుంచే మళ్ళీ యేసయ్య కూడా పుడతారు. ఓకే, 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 12-13. లేదా 10వ వచనం నుంచి చూద్దాం. తీసారు అందరూ? 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 10 నుంచి చదువుతా. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గక పోయిరి. చూడండి, వర్తమానములను పంపినను వారు చెవియొగ్గపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొనపోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొర్రడక ఆయన అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నారని మనష్షే తెలుసుకొనెను. ఓకేనా? ఏమర్థమైంది ఈ వాక్యం బట్టి? ఇది తెలుసా? ఈ ఒక ఉదాహరణ కానీ ఏం జరిగిందో? సరే, ఏం జరిగిందో మీకు తెలుసుకోలేకపోయినా పోనీ తెలియకపోయినా 10వ వచనం నుంచి స్పష్టంగా రాసింది కదా. మనష్షే మనష్షే ఒక రాజు, ఇజ్రాయెల్ దేశానికి రాజు. ఆయనతో పాటు ఉన్న ఆయన యొక్క ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుడి యొక్క మాట ఆలకించట్లా, తన యొక్క ఇష్టానుసారంగా బతుకుతున్నారు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడైన యెహోవా ముందుగా అతన్ని శిక్షించకుండా ఫస్ట్ కొంచెం హెచ్చరికలు ఇచ్చాడు. అంటే పిల్లలు అల్లరి చేస్తున్నారు, తల్లిదండ్రులు ఏం చెప్తారు? అరే ఆ అల్లరి చేయమాకు, చేస్తే దెబ్బలు పడతాయి అంటారా? అలాగే దేవుడు కూడా మనష్షేకి కొన్ని వర్తమానాలు పంపారు, ప్రవక్తల ద్వారా, పాస్టర్ల ద్వారా వర్తమానాలు పంపి, బాబు ఇలా ప్రవర్తించమాకు, ఇలా ప్రవర్తిస్తే నువ్వు దేవుడి దగ్గర నుంచి దెబ్బలు తింటావు, జాగ్రత్త అని చెప్పి మనష్షేకి చెప్పారు. అంటే మహారాజుకి చెప్పారు, ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలకి చెప్పారు.
కానీ విన్నారా? వినలా. అస్సలు చెవి ఒగ్గలేదంటే అర్థం ఏంటి? ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యెహోవా అంటే ఎవరో కూడా ఎరుగని అశ్షూరు రాజు, అన్య దేవతలను బయలుదేవతలను పూజించే అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతికి దేవుడైన యెహోవా ఆజ్ఞిస్తాడు, వెళ్ళి మనష్షేని బంధించు, ఇజ్రాయేల్ దేశమునకు రాజుగా ఉన్న మనష్షేని బంధించు. ఎలా బంధించాలి? ఇనప సంకెళ్ళు గొలుసులతో ఒక రాజుని బంధించి తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? ఆయన ఇంట్లో ఆయన అరెస్ట్ చేశారా అంటే హౌస్ అరెస్ట్ చేశారా? చేయలే. ఇజ్రాయేల్ దేశం నుంచి బబులోను దేశానికి తీసుకెళ్ళి ఎక్కడ చేశారు? ఏం చేశారు? ఇనప సంఖ్యలు వేసి అరెస్ట్ చేసి బబులోను దేశంలో బందీఖానాలో వేశారు. ఓకే, అలా చేసినప్పుడు అప్పుడు మనష్షే ఎలా ప్రవర్తించాడు? అది ఇంపార్టెంట్. మన యొక్క మూలవాక్యం ఏంటి? నుప్పురవ్వ ఎలా అయితే పైకి ఎగురుతూ ఉంటుందో, ఎగిరెగిరి పడుతూ ఉంటుందో, అలాగే ప్రతి ఒక్క మనిషి జీవితంలో శ్రమానుభవము కూడా అలాగే ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. మనష్షే జాతక చూడండి, ఈ యొక్క 12వ వచనంలో మనష్షే తన యొక్క రాజ్య అధికారం బట్టి దేవుడి వైపు జరగల. మహారాజు అన్న ఒక పెద్ద బాధ్యత యోగ్యత కలిగి ఉన్నా కూడా దేవుడి వైపు జరగల. అంటే ఆస్తిపాస్తులు కలిగి ఉన్నప్పుడు, మహారాజు అను హోదాలో ఉన్నప్పుడు ఎటువంటి చీకు చింత ఎటువంటి బాధ లేకుండా చక్కగా, మహారాజు అంటే ఏం కొరత ఉంటుందండి? అన్నీ ఉన్నాయి కదా, కొదువు లేదు కదా. అలా ఉన్నప్పుడు యెహోవా వైపు తిరగల. సకల సంపద, సకల వస్త్రములు, ఘనత, పేరు, ప్రఖ్యాతి అన్నీ ఉన్నా కూడా దేవుడి యొక్క మాటకి చెవి ఒగ్గల. ఓకేనా? కానీ ఎప్పుడు చెవి ఒగ్గాడు? మహారాజుగా ఉన్నప్పుడు మాత్రం చెవి ఒగ్గలేదు, శ్రమంలో ఉన్నప్పుడు మాత్రం చెవి ఒగ్గాడు. సో నీ చెవు దేవుడి యొక్క మాట ఆలకించాలంటే నువ్వు ప్రఖ్యాతిగా ఉన్నప్పుడు దేవుడి యొక్క మాట ఆలకిస్తావా? నువ్వు మహారాజు వంటి భాగ్యము యోగ్యత కలిగి బ్రతికినప్పుడు దేవుడి యొక్క మాట నువ్వు ఆలకిస్తావా? అలా ఏమీ ఆలకించకుండా ఇష్టానుసారంగా నువ్వు బ్రతికినప్పుడు నీకు బెండు తీసి అప్పుడు దేవుడి యొక్క మాట ఆలకిస్తావా? ఆలోచన చేయండి. సో ఏ మనిషి ఎప్పుడు దేవుడి యొక్క మాట ఆలకిస్తాడో దేవుడికి తెలుసు. సకల విధమైన ఖ్యాతి, సంపద, యోగ్యత, ఘనత అన్నీ ఉన్నప్పుడు ఆ మనిషి దేవుడి వైపు చెవి యొగ్గి ఆలకించట్ల. అప్పుడు దేవుడు ఏం చేశాడు? శ్రమల గుండా పంపించాడు. ఎలాంటి శ్రమలు? మహారాజు అంటే ఎలా ఉంటాడు, అలాగే బందీఖానాలో గొలుసులతో కట్టేస్తే ఎలా ఉంటారు? రెండు ఆలోచించుకోండి మీరే. మహారాజు ఉన్నప్పుడు అతని యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది, జైల్లో బందీగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, తన రాజ్యంలో చక్రవర్తిగా ఉన్నప్పుడు తన యొక్క స్థితిగతులు ఎలా ఉంటుంది, పొరుగు దేశంలో అన్య దేవతలను పూజించే అశ్షూరు రాజు బబులోను దేశంలో ఉన్నప్పుడు బందీఖానాల్లో ఎలా ఉంటాడు, మహారాజుగా ఉన్నప్పుడు ఎటువంటి తిండి తిన్నాడు, జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి భోజనం చేశాడు, మహారాజుగా ఉన్నప్పుడు ఎంతమంది వంగొంగి నమస్కారాలు చేసి రాజా నీ అంతటోడు ఎవడో లేడయ్యా అని పొగిడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, జైల్లో ఉన్నప్పుడు ఎంతమంది ఎంత అవమానకరంగా మాట్లాడి ఉంటారు. మహారాజుగా ఉన్నప్పుడు తన చుట్టుపక్కల వందల కొద్ది వేల కొద్ది మంది ప్రజలు, స్నేహితులు, బంధువులు ఉన్నారు. జైల్లో బందీగా ఉన్నప్పుడు తను కాకుండా పక్కన తోడుగా ఒకడంటే ఒకడు ఉన్నాడా? ఇలా ఉన్నప్పుడు అంటే 12వ వచనం జాగ్రత్తగా చూడండి, తన యొక్క రాజ్య అధికారము బట్టి తన యెహోవా వైపు తిరగల. మరి ఎలా తిరిగాడు? మనష్షే శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, రాజుగా ఉన్నప్పుడు బతిమాలుకోలేదు, పంచపక్ష పరవానాలు భుజించేటప్పుడు దేవుని బతిమాలుకోలా, తన కింద సైన్యము ప్రజలందరూ ఒంగొంగి నమస్కారాలు పెట్టినప్పుడు దేవుని బతిమాలుకోలా, ఏ కొదువు లేకుండా చక్కగా బతికినప్పుడు యెహోవాను బతిమాలుకోలా, కష్టమంటూ ఎరగకుండా దేవుడు అతన్ని పెంచి పోషించినప్పుడు యెహోవాను బతిమాలుకోలా. మరి ఎప్పుడు బతిమలాడుకున్నాడు? ఇష్టానుసారంగా బతుకుతున్నప్పుడు దేవుడు ముందుగా హెచ్చరించినా సరే చెవి యొగ్గి మాట ఆలకించకుండా నా ఇష్టం, ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు బ్రతికితే దేవుడు ఏం చేశాడు? బుద్ధి చెప్పటానికి శ్రమ ఇచ్చాడు. శ్రమ ఏంటి? కదలలేని పరిస్థితులు, సంఖ్యలతో గొలుసులతో కట్టేశారంటే చేతులు కాళ్ళు ఇష్టానుసారంగా చక్కగా ఫ్రీగా ఉంటాయా? కొన్ని కూర్చుంటా, నేను పడుకుంటా, జైల్లో నాకు నచ్చినట్టు భంగిమతో నేను రెస్ట్ తీసుకుంటా అంటే ఒప్పుకుంటారండి?
సంఖ్యలతో బంధించినట్టు అంటే అర్థం ఏంటి? నచ్చినట్టు కూర్చోగలడా? నచ్చినట్టు పడుకోగలడా? నచ్చినట్టు వాష్రూమ్కి వెళ్తాడా? అలాంటి ఏం ఫ్రీడమ్ లేదు. శరీరంలో తన యొక్క అవయములు కూడా తనకు నచ్చినట్టు కదిలింపలేని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి శ్రమల్లో గుండా వెళ్ళినప్పుడు అప్పుడు అప్పుడు తన యొక్క రాజ్యాన్ని తను నమ్ముకున్నాడా? కాదు. యెహోవాను బతిమలాడుకున్నాడు. సకల సంపద వచ్చినప్పుడు బతిమలాడుకోలేని ఒక హీన స్థితి, అన్నీ కోల్పోయినప్పుడు మాత్రం దేవుడు గుర్తొచ్చాడు. కానీ దేవుడు ఎంత కృప అంటే, అన్నీ ఉన్నప్పుడు నువ్వు నన్ను ప్రేయర్ చేయలేదుగా, ఏం లేనప్పుడు నువ్వు నన్ను ప్రేయర్ చేస్తావా? నీ యొక్క భక్తి నిజం కాదు, నువ్వు పో అని దేవుడు ఏమైనా అన్నాడా? మనిషి అయితే అంటాడు కదా, నీకు అన్నీ ఉన్నప్పుడు నేను గుర్తు రాలేదురా, అన్నీ కోల్పోయినప్పుడు ఫ్రెండ్గా ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చానా? సంథింగ్ ఇలాంటి మాటలు సామాన్యంగా అంటా ఉంటారు. అంటారా? కానీ దేవుడు ఏమన్నాడు? తన యొక్క శ్రమంలో ఏ క్షణానైతే యెహోవాను బతిమలాడుకున్నాడు, దేవుడు వెంటనే హెల్ప్ చేశారు. మీరు ఆలోచన చేయండి. ఆ యొక్క యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో 9వ వచనంలో పరిశోధింపజాలని దేవుడి యొక్క గొప్ప కార్యములు, మహాకార్యములు మనం కనులారా చూస్తాం. మరి బబులోను దేశంలో చెరసాలలో బందీగా సంఖ్యలతో ఉన్న ఆ యొక్క మనష్యాను మహారాజు ఎలా విడుదల కలిగి ఉన్నాడు? విడుదల కలిగిన తర్వాత తిరిగి బబులోను దేశం అంటే శత్రు దేశం దగ్గర నుంచి మళ్ళీ తిరిగి తన దేశంలోకి వచ్చాడు, ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చాడు. మళ్ళీ మహారాజుగా పరిపాలన చేశాడా? చేయలేదా? ఎలా సాధ్యమండి? రాజ్యం కోల్పోయాడుగా, యుద్ధంలో ఓడిపోయాడుగా, జైల్లో బందీగా ఉన్నాడుగా, మళ్ళీ అన్నీ తిరిగి ఎలా సంపాదించుకున్నాడు? పరిశోధించండి, మీకు ఆన్సర్లు దొరుకుతాయా? మేబీ బైబిల్ జ్ఞానులు ఇచ్చిన కొన్ని గ్రంథాల్లో కారణాలు రాస్తారు, కానీ అలా జరగాలంటే ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది? ఆలోచన చేయండి. ఒక ఊరు నుంచి ఒక ఊరు రావడం జనరల్ ప్రయాణంగా తీసుకున్నా సరే గంటలు లేకపోతే రోజులు టైం పడుతుంది. కానీ ఒక ఖైదీ విడుదల కలగడానికి ఎంత టైం పడుతుంది? విడుదల కలిగిన తర్వాత రాజు యొక్క ముప్పు పొందుకొని శత్రు దేశం నుంచి మళ్ళీ సొంత దేశానికి రావాలంటే ఎంత టైం పట్టిద్ది? ఇజ్రాయెల్ దేశంలో తను రాజ్యాధికారం కోల్పోయాడు. ఈ గ్యాప్లో ఎవడు రాజుగా ఉన్నాడా? తన మీద ఎవరో మళ్ళీ కుట్రలో కుతంత్రాలు చేయరా? రాజుగా ఎప్పుడు మనిషే ఉండాలా, మేము ఉండకూడదా అనుకునే స్వార్థపరులు ఎవరు ఉండరా? మరి ఎలా సాధ్యం ఇదంతా? దేవుడు చేస్తాడు. ఇన్ని రకాల ప్లాన్స్ మనం వేసుకున్నా సరే ఆ ప్లాన్స్ కూడా అంటే నువ్వు ఎంతగా ఇది ఎలా సాధ్యం అని చెప్పి నిలువెత్తు దాని గురించి ఆలోచించినా సరే ఇంత రూట్ కాస్ కూడా నీకు దొరకదు. కానీ దేవుడు నువ్వు ఊహించిన దానికన్నా సరే, నువ్వు తలచిన దానికన్నా సరే గొప్ప మేలుతో నీ జీవితాన్ని, నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు, ఆశీర్వాదానికి వారసుడుగా మారుస్తాడు. 12వ వచనం, మనష్షే శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని, బందీగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, ఇంకేముందో తగ్గించుకోవడానికి? అన్ని ఆల్రెడీ కోల్పోయాడుగా, ఇంకేంటి తగ్గించుకునేది? ఖైదీగా ఉన్నప్పుడు వేసుకోవడానికి బట్ట లేదు, సంఖ్యలతో కట్టివేయబడ్డాడు. ఇంకా అంతకు మించి హీనస్థితి. రాజుగా ఉన్నాడు, ఖైదీ అయిపోయాడు, ఇంకా హీనస్థితి ఏముంది? ఇంకేముంది అతను తగ్గించుకోవడానికి? నువ్వే చెప్పు. నువ్వేం చెప్పగలవా? మనసులో ఉన్న గర్వాన్ని తగ్గించుకున్నాడు. నువ్వు చెప్పు. 10వ వచనంలో ఏం రాస్తుంది? దేవుడు కొన్ని వర్తమానాలు పంపినా, దేవుడు కొన్ని మాటలు ప్రవక్తల ద్వారా వాక్యం రూపంలో ఆ యొక్క విశ్వాసకి లేకపోతే ఆ యొక్క రాజుకి చెప్పినా సరే అతను చెవి ఒగ్గల. ఓకే, చెవి ఒగ్గకపోవటం అంటే వాక్యానికి వినుబుద్ధి లేదు, విన్నా సరే ఆలకించరు, తెలిసినా సరే ప్రవర్తించరు, అలాంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు తగ్గించుకోవటం అంటే వినటం మొదలుపెట్టాడు, వాక్యాన్ని వినటం మొదలుపెట్టాడు, వాక్యాన్ని విని లోబడటం మొదలుపెట్టాడు, వాక్యం హృదయంలో భద్రం చేసుకుంటాం, వాక్యాన్ని నెమర వేసుకుంటాం మొదలుపెట్టాడు. దేవుని మాట మాత్రమే చెవి ఒక్కటం ఆలకించాడు. తన యొక్క ఫ్రెండ్స్, కుటుంబకులు, అన్యులు లేకపోతే వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే అవన్నీ ఈసారి మనసులో పెట్టుకోవాలా, చెవిలో పెట్టుకోవాలా. కేవలం దేవుడు మాటలు మాత్రమే విన్నాడు, ఆలకించాడు, జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. అలా తన జీవితాన్ని తగ్గించుకొని, అంటే నేను, నా ఫ్రెండ్స్, నా కుటుంబం, నా జీవితం, నా ఇష్టం,
నా యొక్క ఇష్టం ప్రతిదీ నా ఇష్టం నాకు నచ్చిందే చేస్తా, ఇలాంటి తత్వం మొత్తం వదిలేసుకొని వాక్యానికి లోబడి బ్రతికాడు. అలా తను దేవుడి యొక్క సన్నిధిలో తగ్గించుకున్నట్టు అర్థం. ఓకేనా? అలా తగ్గించుకున్నాడు, బతిమలాడుకున్నాడు. ఆ బతిమలాడుకుని ఆ తగ్గించుకునే స్వభావము చూసి ఆయనకు అంటే యెహోవాకు 13వ వచనం, మనష్షే యెహోవాకు మొర్రడక అని. మొర్రడక అంటే ఏంటి? ఇంకా చూడండి, అప్పుడు వరకు దేవుడి తట్టే తిరగల, మనిషి. కానీ శ్రమంలో ఉన్నప్పుడు దేవుడి తట్టు తిరిగాడు. ఓకేనా? మనిషి ఇలా మాట్లాడుతున్నప్పుడు, నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు మీరు అందరూ నా వైపు చూస్తున్నారు. ఓకే, నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు మీ అందరూ నా వైపు చూడకుండా మీరు గోడకు అవతల పక్క తిరిగి, లేకపోతే మీ యొక్క వెన్ను నాకు చూపించి మీకు నచ్చింది మీరు చేసుకుంటూ పోయారనుకోండి, మీరు నా మాట ఆలకించినట్టేనా? నా మాటకు మీరు లక్ష్యం పెట్టినట్టేనా? నాకు ఎలా ఉంటుంది అప్పుడు? అలాగే ఇట్లా దేవుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనిషి మాట వినకుండా వెన్ను చూపించి దేవుడి వైపు తిరగట్ల, దేవుడికి బ్యాక్ అంటే దేవుడికి కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్ లో నిలబడి తనకి సొంతంగా ఏది ఇష్టమో అదే జరిగించుకుంటా పోయాడు మహారాజుగా ఉన్నప్పుడు. కానీ శ్రమంలో ఉన్నప్పుడు నా ఇష్టం కాదయ్యా, నువ్వు ఏం చెప్తే అదే చేస్తా అని చెప్పి వెనుకకు తిరిగిన స్వభావం వల్ల తను మళ్ళీ దేవుళ్ళలోనికే తిరిగేటట్టు తన యొక్క దేహాన్ని, ప్రవర్తనని తిప్పుకున్నాడు. మొరలాడతాం ఏ డైరెక్షన్లో ఉన్నా ఉండని, శ్రమంలో ఉన్నప్పుడు మాత్రం దేవుడి తట్టు మాత్రమే తను చూశాడు. మాట ఫేస్ టు ఫేస్ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా నిలబడి ఆలకించాడు. ఓకేనా? అర్థమైందా మొరలాడతాం అంటే? మనషే అలా తిరిగాడు. మొరడిగా ఆయన అతని విన్నపములను, యెహోవా మనషే యొక్క విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను. సో ఈ యొక్క 10వ వచనం నుంచి 13వ వచనాల వరకు మీరు చూసినట్లయితే మనషే ఆస్తిపరుడు, ఖ్యాతి, ఘనత, అధికారం అన్నీ ఉన్నాయి. ఓకే, పొదువా అంటూ ఏదీ లేదు. అలాంటి సందర్భంలో దేవుడి యొక్క మాట ఆలకించాల, దేవుడి వైపు అతను చూడాల. కానీ శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రం దేవుడి వైపు చూశాడు. సో ఇప్పుడు ఆ శ్రమలు అతనికి ఎందుకు అనుభవింప దేవుడు చేశాడంటే దేవుడి వైపు ఆ యొక్క విశ్వాసాన్ని తిప్పుకోవటం కోసం. ఓకేనా? అలాగే దేవుడు నీ జీవితంలో ఎటువంటి శ్రమలైనా సరే అనుభవించేటట్టు దేవుడు క్రియేట్ చేస్తే దాని కారణం ఏంటి? మేబీ నేనైనా సరే, మీరైనా సరే మనుష్యలాగా ఉన్నారేమో. నీకు కలిగిన స్థితిలో నువ్వు దేవుడి వైపు తిరగకుండా, దేవుడు ఎన్ని రకాల హెచ్చరికలు నీకు ఇచ్చినా సరే ఆ హెచ్చరికల వైపు నువ్వు మాట చెవి ఒగ్గకుండా నీకు నచ్చినట్టే నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావేమో. అలా ఉన్నప్పుడు దేవుడు నీ యొక్క క్రమశిక్షణలు ఏమి తనను చూసి నిన్ను క్రమంలో పెట్టడానికి, దేవుడు నిన్ను శిక్షణ గుండా తీసుకెళ్ళడానికి కొన్ని శ్రమలు ఇచ్చాడు. ఆ శ్రమల్లో నువ్వు ఖచ్చితంగా దేవుడి వైపు చూస్తావు. ఎందుకంటే ఆ శ్రమల నుంచి నువ్వు బయటపడాలంటే దేవుడు తప్ప వేరే మార్గం లేదు. అంటే బందీగా ఉన్న మనషేని విడుదల కలగజేయాలంటే ఏ రాజు వల్ల గాల, ఫ్రెండ్స్ వల్ల గాల, కుటుంబాల వల్ల గాల, సైన్యం వల్ల గాల, ఇంకెవరు చేస్తారండి? దేవుడే చేస్తాడు. రాజు యొక్క హృదయాన్ని మార్చాలి అంటే ఎవరి వల్ల అవుద్ది? చూడండి, ఆ యొక్క 11వ వచనంలో అషూరు రాజు, యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనషే మీద శత్రువు యొక్క సైన్యాధిపతి వచ్చాడు, యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో మనషే ఓడిపోయాడు, అరెస్ట్ అయ్యాడు. సో నీ మీద ఒక శత్రువుని పంపించి నేను అరెస్ట్ చేయాలంటే ఎవరి వల్ల సాధ్యం? అది యెహోవా వల్ల. నేను అరెస్ట్ చేయాలన్నా సరే యెహోవా వల్లనే. అరెస్ట్ చేసిన వాడికి విడుదల కలగజేయడం చేతవదా? నీ మీద ఒక మనిషిని పంపించడాన్ని తిరిగి ఆ మనిషిని మళ్ళీ వెనక్కి పంపించడం దేవుడికి చేతవదా? నీ మీద ఒక శ్రమ వేసినప్పుడు ఆ శ్రమను మళ్ళీ విడుదల కలగజేయడం దేవుడికి చేతవదా? నీ మీద ఒక నింద పడినప్పుడు నిందని పూదండలుగా మార్చడం దేవుడికి చేతవదా?
నీకు నీకు ఆకలి కలుగు చేసినట్టు శ్రమ దేవుడు కలుగు చేసినప్పుడు తిరిగి నీకు ఆకలి తీర్చే అంత మార్గం దేవుడు కలుగు చేయడా? సామాన్యంగా చెప్పాలంటే తాళం కనిపెట్టినాడు, తాళం చెవి కనిపెట్టడా? శాస్త్రవేత్త తాళం కప్ప మాత్రమే కనిపెట్టి తాళం చెవి కనిపెట్టకుండా ఆగుతాడా ఏంది? అలా చేస్తే ఆయన శాస్త్రవేత్త అంటారా? అంటే సైంటిస్ట్ అంటారా? మరి దేవుడు కూడా అంతేగా. నీకు శ్రమ ఇచ్చినప్పుడు శ్రమకు తగిన సొల్యూషన్ ఇవ్వడా? నీకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా సొల్యూషన్ రావాలి అని దేవుడు చెప్పడా? సో మనం కూడా ఒకవేళ ఏమైనా మనిషిలాగా ఉన్నామేమో, అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? యోబులాగా ఉండాలి. యోబులాగా ఉండాలి. ఒకవేళ మనిషిలాగా ఉన్నాం అనుకో, అప్పుడు దేవుడు మన జీవితంలో కూడా అలాంటి శ్రమలు క్రియేట్ చేసి, శ్రమలలో ఉన్నప్పుడు మనిషి ఎలా అయితే దేవుడి వైపు తిరిగి బతిమలాడుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి విన్నపంలో సమర్పించాడో, అలాగే మనం కూడా మనసు యొక్క శ్రమల్లో దేవుడి వైపు తిరిగినట్లయితే దేవుడు మన జీవితాల్లో కూడా మారుస్తాడు. ఇంతవరకు అర్థమైందండి? సో నీకు శ్రమ వచ్చింది అనుకో, దానికి కారణం ఏంటి? యోబు జీవితంలో శ్రమ రావడానికి కారణం ఏంటి? మనుషుల జీవితంలో శ్రమ రావడానికి కారణం ఏంటి? రెండింటికి వేరు వేరు కారణాలు, కానీ శ్రమలు మాత్రం ఇద్దరికి వచ్చింది. ఇప్పుడు యోబు జీవితంలో శ్రమలు రావడానికి కారణం ఏంటి? యోబు జీవితంలో శ్రమ రావడానికి కారణం ఏంటి? మనుష్య జీవితంలో శ్రమలు రావడానికి కారణం ఏంటి? చూడండి, కరెక్టే. మనుష్య జీవితంలో శ్రమలు రావడానికి కారణం ఏంటంటే, మనుష్య రాజుగా ఉన్నప్పుడు దేవుడి యొక్క మాట వినలా. దేవుడి యొక్క మాట వినటానికి దేవుడు శ్రమలను అనుమతి ఇచ్చాడు. ఓకే, దేవుడు తన యొక్క మాట వినటానికి, అంటే దేవుడు ఆ యొక్క విశ్వాస జీవితంలో శ్రమలు ఇచ్చాడు అంటే, ఆ విశ్వాసి దేవుడి యొక్క మాట వినటానికి ఆ యొక్క శ్రమలని గుండా దేవుడు ఆ యొక్క భక్తుని నడిపిస్తాడు. అర్థమైందా? అదే యోబు జీవితంలో శ్రమలు వచ్చినాయి, అతను దేవుడి యొక్క మాట వింటున్నా సరే శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే, భూమి మీద అంత గొప్ప బాధలు అనుభవించినా సరే నా నామాన్ని అతను ఎప్పుడు కూడా దూషణ గుండా చేయడు, నన్ను అట్టి పెట్టుకొని బ్రతుకుతాడు. ఆశీర్వాదంలో ఉన్న దేవుడి వైపే తిరిగి చూస్తాడు. కట్టిక లేమిలో ఉన్నా సరే, సర్వం కోల్పోయినా సరే నన్ను ఖచ్చితంగా విడువడు అని ఒక సాతానికి దేవుడు సాక్షాత్ముగా యోబు యొక్క జీవితాన్ని చేసి చూపించారు. ఓకేనా? సో శ్రమలు నీ యొక్క జీవితంలో వస్తున్నాయి అంటే తప్పు చేస్తేనే శ్రమలు వస్తాయి కాదు. ఓకేనా? మనిషి తప్పు చేశాడు, తప్పుని సరిదిద్ది సక్రమంగా నడిపించడానికి మనిషి యొక్క జీవితంలో శ్రమలు వచ్చినాయి. అలానే యోబు తప్పు చేస్తే శ్రమలు రాలా. దేవుడికి సాక్షాత్తంగా అతను బతికి దేవుడి యొక్క నామమును ఈ యొక్క ప్రపంచ దేశాల్లో మొత్తం కూడా వ్యాప్తి కలుగు చేశాడు. ఓకేనా? కానీ కారణము ఆ యొక్క శ్రమల గుండా అతను ఉత్తీర్ణుడు అవ్వటం. అర్థం చేసుకోండి. సో జీవితంలో ఏది జరిగినా సరే, అంటే నీ జీవితంలో ఎటువంటి శ్రమ వచ్చినా సరే సింప్లీ అంటే గుడ్డిగా నేను ఏదో తప్పు చేశాను అందుకే దేవుడు నా దవడ పాల్గొట్టాడు, నేను ఏదో తప్పు చేశాను అందుకే దేవుడు నన్ను చేసుకున్నాడు, నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, నాకు ఈ కష్టం కలిగిందంటే నేను ఏదన్నా తప్పు చేశానేమో అందుకే దేవుడు నా మీద ఈ శిక్ష వేసాడేమో అని సామాన్యంగా అనుకుంటాం. ఓకేనా? అలా అనుకోమాకండి. శ్రమలు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? ఓకేనా? నిన్ను విశ్వాసంలో పరీక్ష గుండా వెళ్తానికి దేవుడి యొక్క నామ మహిమార్థమై నీకు శ్రమలు ఇస్తాడు. ఓకే, అదొక రకమైన శ్రమలు. అలాగే నువ్వు నీ యొక్క దేవుడి యొక్క మాట వినకుండా లోకంలో బ్రతికే నిన్ను ఆత్మీయ స్థితిలో వృద్ధి కలుగజేయడానికి, దేవుళ్ళలోనికి నడిపించడానికి కూడా దేవుడు నీ జీవితంలో శ్రమలు ఇస్తాడు. అర్థం చేసుకోండి. ఇంతవరకు అర్థమైందా? హోషేయ 5:15. చూడండి, వారు తీశారు అందరూ. హోషేయ 5:15. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు
నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవ్యవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. ఇండెక్స్ తీసి ఎత్తుక్కోండి పోనీ ఒకవేళ కనిపిపోతే. 5:15 లాస్ట్ లైన్ ఒకటి చదవండి. మనసు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. లాస్ట్ లైన్ మళ్ళీ చదవండి. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. ప్రవీణ్ నువ్వు చదువు అది. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. ఒక విశ్వాసి దేవుణ్ణి వెతుకుతున్నారు. ఒక విశ్వాసి దేవుణ్ణి వెతుకుతున్నారు. ఓకే, ఈ యొక్క వాక్యం ప్రకారం మీరు చెప్పండి. బాగా శీఘ్రముగా వెతికారంట ఆ విశ్వాసి దేవుణ్ణి. ఏ సిచ్యువేషన్ లో వెతికాడు? ఏ సిచ్యువేషన్ లో ఎదిగాడు? అర్థం కాలేదండి వాక్యం. ఏ సిచ్యువేషన్ లో ఎదిగాడు? బాగా అవసరాలు కాదండి, నా పరిస్థితి ఏం బాగాలేదు అంటామే. అలాంటి సిచ్యువేషన్ అంటే అర్థం ఏంటి? నా పరిస్థితి ఏం బాలా, తినడానికి ఏం లేదు, నా పరిస్థితి బాలా, ఉండడానికి ఏం లేదు, నా పరిస్థితి బాలా, వేసుకోవడానికి ఏం లేవు, నా పరిస్థితి బాలా. అమ్మో ఇంటికి వెళ్ళాలంటే అమ్మో అల్లకల్లోలంగా ఉంది, ఇంటికి వెళ్తే నెమ్మది లేదు, సంతోషం లేదు, అన్నీ కూర్చోలేము నుంచోలేము అన్న పరిస్థితి ఇంటికి వెళ్తే. అంటే పరిస్థితి బాగున్నట్టే అర్థం. బయటికి వెళ్తే అమ్మో వాడు చూస్తే ఇదో గోల, వీడు చూస్తే ఇదో గోల, బయట బజార్లో కూడా నడవలేము, తిరగలేము, అది పరిస్థితి బాల. చెప్పుకుంటానికి వీలు లేని బాధలు అంటే పరిస్థితి బాల. దురవ్యవస్థ అంటే అది. ఓకేనా? దురవ్యవస్థ అంటే అది ఏం బాల. ఆ టైంలో ఏం చేస్తున్నారు విశ్వాసులు? ఆ టైంలో ఏం చేస్తారు? కొంతమంది విశ్వాసులు ఉంటారు, కొంతమంది విశ్వాసులు ఉంటారు మామూలుగా వెతకటం వేరు, కానీ వాళ్ళు మాత్రం కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి మాత్రం భలే చక్కగా ఫాస్ట్గా శీఘ్రముగా వెతుకుతారు. ఎప్పుడు వెతుకుతారు? వాళ్ళ యొక్క శ్రమల్లో వాళ్ళు దేవుణ్ణి వెతికినంత ఫాస్ట్గా ఇంకా మామూలు రోజుల్లో వాళ్ళు ఎతకరు. వాళ్ళ కష్టంలో వాళ్ళు దేవుణ్ణి వెతికినంత ఫాస్ట్గా వాళ్ళ సుఖంలో వాళ్ళు దేవుణ్ణి ఎతకరు. వాళ్ళ బాధలో వాళ్ళ దేవుణ్ణి వెతికినంత ఫాస్ట్గా వాళ్ళ సంతోషంలో దేవుణ్ణి వాళ్ళు ఎతకరు. వాళ్ళు దాహం గుండా వెళ్ళినప్పుడు దేవుణ్ణి వెతికినంత ఫాస్ట్గా తాగడానికి అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి ఎతకరు. వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు దేవుణ్ణి వెతికినంత ఫాస్ట్గా సకల సమృద్ధి కలిగిన భోజనాలు ఉన్నప్పుడు దేవుణ్ణి వెతకరు. అర్థమైందా? అర్థమైందా? సో దేవుడు ఆ యొక్క విశ్వాసులను తన వైపు తిప్పటానికి అవసరమైతే ఆ విశ్వాస యొక్క జీవితాన్ని దురవ్యస్తకుండా పంపిస్తాడు. అంటే దేవుడు ఆయన సైకో అనుకోవాలా? మరి దేవుడు ఎందుకు చేస్తాడు అంటే, ఒక మనిషిని బాధకుండా వెళ్తేనే వాడు దేవుడి వైపు తిరుగుతున్నాడు. వాడు అన్ని ఉన్నప్పుడు దేవుడి వైపు తిరగట్లా. సో వాడు బాధకుండా కావాలని వాడిని బాధలోకి దేవుడు పంపించాడు. అంటే దేవుడిని నేను సైకో అనుకోవాలా, పిల్లని అనుకోవాలా? మీరు అర్థం చేసుకోండి. పిల్లలు నా వైపు తిరగట్లేదండి, పిచ్చగా కొట్టా, వాదలు పెట్టా, బాగా ఇబ్బంది పెట్టా, టైంకి ఫుడ్ పెట్టట్లా, దానికి ఏం వాటర్ ఇవ్వట్లా, వేసుకోవడానికి బట్టలు ఇవ్వట్లా, నోరు తెరిస్తే పిచ్చగా కొడుతున్నా. అప్పుడు నన్ను ఏమంటారండి? మరి నీ కన్న తండ్రినే కదా, కానీ నన్ను ఏమంటారు? ఇప్పుడు అసలు నువ్వు తండ్రివేనా అంటారా? అంటారా? ఫుడ్ కూడా నేను పెట్టట్లేదు, అప్పుడు నన్ను ఏమంటారు? అంటే అప్పుడు దేవుణ్ణి కూడా అలాగ అంటారా? ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడు. ఇంకా ఆ న్యాయాధిపతి ఇంకా ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు దురావస్థ ఇవ్వడం. ఇప్పుడు యోబుకు దురావస్థ ఇచ్చాడు,
ఇలా దేవుడి యొక్క నామ మహిమాత్మే దేవుడు ఇచ్చాడు. అలాగే ఇక్కడ కొంతమంది విశ్వాసులు దేవుడి యొక్క నామాన్ని అన్ని ప్రజల యొక్క దృష్టిలో అవమానకరంగా ప్రవర్తన వచ్చేటట్టు ప్రవర్తిస్తున్నారు. అర్థం చేసుకోండి. దేవుడి యొక్క నామాన్ని కించపరిచేటట్టు, దేవుడి యొక్క నామాన్ని ఘనహీనత కలిగేటట్టు ప్రవర్తిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా దేవుడి యొక్క వాక్యాన్ని ఇప్పుడు కూడా లక్ష్య పెట్టట్ల, గురి పెట్టట్ల. అంటే ఒకప్పుడు విశ్వాసంలో శిఖరం అంత ఎత్తులో ఉన్నారు, కానీ అంతగా ఆశీర్వదించబడిన తర్వాత కూడా దేవుడికి కృతజ్ఞత కలిగి విశ్వాసం కలిగి బ్రతకాల్సిన వాళ్ళు దేవుడికి వెన్నుతట్టు చూపించి బ్రతుకుతున్నారు. దేవుడి యొక్క మాట వినకుండా ఆశీర్వదించబడ్డానుగా, ఇక నేను ఆడిందే ఆట పాడిందే పాట, నేను గొప్ప ప్రైమ్ మినిస్టర్ అంత హోదాలో ఉన్నాగా, బిషప్ అంత స్టేజ్లో ఉన్నా కదా, ఇంకా నన్ను ఎవడు ఎదిరించేది అన్నట్టు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అలాంటి వాళ్ళని దేవుడు బెండ తీయటానికే ఇలాంటి దురావస్థలు ఇస్తాడు. అర్థమైందండి? అర్థమైందా? తమకు దురవ్యస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతికెదరు. అర్థం చేసుకోండి. అర్థం కాలదా? సామాన్యంగా ఒక మనిషిని వేరే వాళ్ళు ఎవడన్నా సరే కష్టాలు గుండా ఇంటెన్షన్ గా పంపించారనుకోండి, అప్పుడు ఆ యొక్క మనిషికి ఎదుటివాడు బాధలు చూస్తే వీడు సంతోషపడుతున్నాడంటే ఇది అసలు మనిషే కాదు అన్నట్టు అంటాం. కానీ ఇక్కడ దేవుడు ఒక విశ్వాసిని దురవ్యస్థ గుండా పంపిస్తున్నాడు. దాని కారణము దేవుడు విలనని కాదు, నిన్ను మంచి మార్గంలో పెట్టడానికి, నిన్ను సక్రమంగా నడిపించడానికి దేవుడు చేసే అదొక క్రమశిక్షణ కలిగిన పని. అంత మాత్రమే కాకుండా నువ్వు ఆశీర్వదించబడిన పిమ్మట దేవుడి యొక్క నామాన్ని అన్య ప్రజల ఎదుట అవమానకరంగాను, ఖ్యాతి లేని విధముగాను, హేళనగా నువ్వు ప్రవర్తన చేస్తూ ఉన్నావు. ఏమీ తెలియనాడు చేశాడంటే ఒక అర్థం పర్థం ఉంది. అన్నీ తెలుసు, వాక్యం అంతా తెలుసు, అయినా సరే నువ్వు వాక్యాన్ని వ్యతిరేకించి, వాక్యం తెలిసినా సరే ఆ వాక్యాన్ని నువ్వు గురికి అలగకుండా నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. అంటే వ్యభిచారం అని తెలిసి ఇంటెన్షనల్ గా చేస్తే ఆ విషయం అన్యులకు తెలిసింది, అప్పుడు నేనేమంటారు? నీ భక్తిని ఏమంటారు? నరహత్య అని తెలిసి ఇంటెన్షనల్ గా చేసు, అప్పుడు నువ్వు ఎవరిని రిప్రజెంట్ చేసినట్టు? అంటే భయభర్త హంతకుడుగా పుట్టి పెరిగినాడు, హత్య చేస్తాం ఒక ఎత్తండి. దేవుడి యొక్క ప్రేమ తెలిసి మారు మనసు కలిగి బాప్తిసం కలిగి బలరాధనలో పాల్గొని పొందుకొని కూడా నరహత్య చేసాం అనుకోండి, వాడు వీడు ఒకటే పని చేసినట్ట. అర్థమైందా? తెలియక చేసిన తప్పు వేరు, తెలిసి తప్పు చేయటం వేరు. తెలిసి 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 పాపం గుండానే వెళ్తా, నచ్చిందే చేస్తా అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళని తిరిగి మంచి మార్గంలో పెట్టడానికి ఇలాంటి దురవ్యస్థ వంటి సంబంధాలు, సంఘటనలు, పరిస్థితులు ప్రతిదీ ఆ యొక్క విశ్వాస జీవితంలో అనుభవానికి గురి చేస్తాడు దేవుడు. అప్పుడు ఆ బాధ తాళలేక, ఆ కష్టాలు వల్లగాక, అప్పుడు వరకు తన యొక్క వెనకాల వేల కొలది కోట్ల కొలది ఫ్యాన్స్ లాంటి వాళ్ళు, ఆస్తిపాస్తులు లాంటివి ఎన్నున్నా సరే అతని యొక్క హీన స్థితిలో ఏది కూడా అక్కడ రాలా. అలా అక్కడ రాని సందర్భంలో దేవుడి వైపు తిరుగుతాడు. దేవుడి వైపు తిరిగినప్పుడు నిజ స్నేహితుడు ఎవరు, ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ ఆ యొక్క విశ్వాసికి తెలుస్తుంది. కాబట్టి తిరిగి దేవుడి యొక్క మార్గంలోనే వస్తాడు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అర్థమైందా? మనిషి యొక్క జీవితంలో ఇలాంటిదే జరిగింది. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అంతే. అన్నీ ఉన్నప్పుడు దేవుడి యొక్క నామాన్ని వాళ్ళు గురికెళ్ళి బ్రతకల, కానీ వెట్టి చాకరిలో ఉన్నప్పుడు మాత్రము దేవుడి యొక్క నామంలో ప్రార్థన చేశారు. తిండి తిప్పలు లేకుండా ఈజిప్ట్ రాజు ఎంతగానో, అంటే ఫరో ఎంతగానో బాధ పెట్టినప్పుడు అప్పుడు మాత్రం దేవుడికి ప్రార్థన చేశారు. మరి అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదే? అన్నీ ఉన్నప్పుడు 430 సంవత్సరాల పాటు అసలు ప్రార్థన అంటూ చేయకుండా ఇష్టానుసారంగా బ్రతికారు. కానీ కష్టంలో, అంటే మోయలేని అంత బరువు కలిగిన పనులు చేయటం, ఎంతో కొరడా దెబ్బలు తినటం, ఇవన్నీ చేసినప్పుడు మాత్రం అప్పుడు మాత్రం దేవుడి వైపు తిరిగారు. సో దేవుడి యొక్క నామ మహిమార్థమే ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళి నువ్వు దేవుళ్ళలోనికి రావాలా, లేకుంటే నీ యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టి మంచి మార్గంలో నువ్వు తిరిగి బ్రతకాలా? ఇలా నీ యొక్క హృదయ స్థితిని బట్టి నిన్ను పరీక్ష గుండా తీసుకెళ్తానికి, సక్రమమైన మార్గంలో నడిపించడానికే దేవుడు నీ జీవితంలో శ్రమలు అను ఆ యొక్క పాఠాలని దేవుడు నీకు పరీక్ష గుండా ఇస్తాడు. పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి.
ఒకవేళ పొరపాటున ఫెయిల్ అయినా తిరిగి మళ్ళీ పరీక్ష ఏదో రకంగా మళ్ళీ వస్తుంది. నువ్వు పాస్ అయ్యే వరకు రకరకాల పరీక్షలు వస్తూనే ఉంటాయి. నువ్వు పాస్ అవుతావు. దేవుడు తన యొక్క నామములో తనే నీ చేపట్టుకొని పాస్ చేపించి ఆయన నామ మహిమాత్మే సమస్తము జరిగింపజేయగలిగిన సమర్థవంతుడు. ఈ వాక్యం దేవుడు మన జీవితాల్లో ఫలించి ఆశీర్వదింపజేయును గాక. ఆమెన్.